టైప్ 1 డయాబెటీస్, దీన్నే జువైనల్ డయాబెటీస్ కూడా అంటారు. దీని గురించి తెలుసుకుందాం. ఎందుకు జువైనల్ డయాబెటీస్ అంటారంటే ఇది ఎక్కువ పిల్లల్లో వస్తుంది. టైప్ 2 అంటే గుర్తుపెట్టుకోండి, టైప్ 2 వేరు, టైప్ 1 వేరు. ఈ రెండింటి పేరుకు డయాబెటీస్లైనా టైప్ 2 అనేది మనందరూ పెద్దాళ్ళలో వచ్చేది ఎక్కువ మంది. ఇది మనం ఇందాక చెప్పినట్టు ఒళ్ళు బలిసి తెచ్చుకునేది. టైప్ 1 వచ్చేటప్పటికి ఇది పాపం విధిశాపం, అంటే దురదృష్టం. ఏంటి ఆ దురదృష్టం అంటే ఇది ఎక్కువ పిల్లల్లో వస్తుంది. చాలా చిన్న పిల్లలు 2-3 సంవత్సరాల నుంచి 17-18 సంవత్సరాల వరకు 100కు 99 మందికి వస్తుంది. 18 ఏళ్ళు దాటిన తర్వాత చాలా తక్కువ ఇది రావటం. అంటే ఇప్పుడు జనరేషన్లో కొంత 30 ఏళ్ళ లోపు కూడా బయటపడే వాళ్ళ సంఖ్య గతంలో 0.1% నుంచి ఇప్పుడు 10% దాకా పెరిగింది. ఇప్పుడు ఈవెన్ 30 ఏళ్ళ లోపు చాలామంది టైప్ 1 కన్వర్ట్ అవుతున్నారు. 22 తర్వాత 18 తర్వాత అలా కొంచెం బాధాకరమైన పరిస్థితి. ఎక్కువ 8 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ పిల్లల్లో చాలా ఎక్కువ చూడొచ్చు. ఏంటి వీళ్ళలో ప్రాబ్లం? వీళ్ళేమి ఎక్సెస్ తినరు కదా, అంటే తిన్నా బాగానే ఉంటుంది కదా. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే అసలు వీళ్ళ ప్రాబ్లము ఈ రిలేటెడ్ కాదు. ప్రాబ్లం ఏంటంటే బేసికల్గా టైప్ 1 అంటే ఏంటంటే పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది దాని ప్రభావం శక్తి కోల్పోతుంది. ఎందుకని? ఇవాళ మనం తినేది మొత్తం పరమ చెత్త జంక్ ఫుడ్స్, రిఫైండ్ ఆయిల్ కానీ, లేదా మనం తినే కెమికల్ ఉప్పు కానీ, అట్లానే మనం వాడే కారానికి కనీసం 36 లేయర్లు పురుగు మందు కొట్టిన విధానం కానీ, లేకపోతే మనకి ప్రొడక్షన్ చేసిన చోట పాలని అక్రమ పద్ధతుల్లో పౌడర్ల ద్వారా తయారు చేసిన ప్రాసెస్లో కలిసిన కల్తీ మరియు కెమికల్స్ కానీ, లేదా పళ్ళల్లో కంపల్సరీగా ఉండే ప్రభుత్వం నిషేధించిన కార్బైడ్ కానీ, అలానే పురుగు మందులతో పెరిగిన కూరగాయలు కానీ, అట్లనే పక్వానికి రాకుండా తినే పంటలు, అట్లనే వంట వండుకునే విధానంలో హై స్పీడ్ రావటం, అలానే విపరీతమైన జంకు పెరగటం, ఈ ప్లాస్టిక్ డామినేటెడ్ ఉండే ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ మనకు అందుబాటులో ఉండటం, క్యాన్సర్ కారకమైన అనేక అజినమోటో లాంటి, కలర్ లాంటి అనేకమైన ఈ జంక్ కల్చర్లోకి వచ్చేసింది. ఇది ఒకటి ఉండటం. హోమ్ మేడ్ ఫుడ్స్ పోయి ఎప్పుడైతే వ్యాపారాత్మక జంక్ ఫుడ్ అడుగుపెట్టిందో జరిగిన విధ్వంసం కారణంగా ఇవాళ చిన్నపిల్లల్లో కూడా ఇమ్యూనిటీ కంప్లీట్ చచ్చిపోతుంది. ఏంటి ఇమ్యూనిటీ అంటే? ఇమ్యూనిటీ అంటే మన శరీరంలో ఉండే మనదైన మన సొంత రక్షణ వ్యవస్థ. భారతదేశానికి త్రివిధ దళాలు ఏ రకంగా రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ ఫోర్సు, ప్రతి మనిషి శరీరంలో కూడా అతను కాపాడటానికి ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, ఒక రక్షణ వ్యవస్థ. దాని పేరు ఇమ్యూనిటీ. ఉదాహరణకి మీ కాలు ఇరిగి 3 ముక్కలైందనుకోండి, ఓ డాక్టర్ కట్టుకడతాడు. ఒక 3 నెలల తర్వాత ఆ ముక్కలైన బోన్ను తిరిగి అంటుకుంటుంది. ఎవరిచ్చారు మీకు ఆ బోన్ని? మీ ఇమ్యూనిటీ. ఎదురు దెబ్బ తగిలి మీ కాలు గోరు లేచిపోయింది అనుకోండి, ఒక 6 నెలలోనో 7 నెలలోనో కొత్త గోరు వస్తుంది అక్కడ. ఎవరిచ్చారు మీకు? మీ ఇమ్యూనిటీ. మీరు వంట చేస్తూ ఉండగా ఆయిల్ మీ చర్మం మీద పడికి కాలి లేచిపోయింది అనుకోండి, ఒక 4-5 నెలల్లో కొత్త స్కిన్ వస్తుంది అక్కడ. ఒక పుండు పూడిపోయి కొత్త స్కిన్ వస్తుంది. ఎవరిచ్చారు ఇదంతా? ఇమ్యూనిటీ. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మనిషికి ఏ రోగం తగ్గాలన్నా అతని సొంత ఇమ్యూనిటీ మాత్రమే అతనికి ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ లేనిది ఏ రోగం తగ్గదు. కాబట్టి ప్రపంచం మొత్తం హెచ్ఐవిని చూస్తే గడగడ వణికిపోతారు. ఎందుకని? హెచ్ఐవి అనేది ప్రత్యేకమైన రోగం కాదు. మీ శరీరంలో ఉండే ఇమ్యూనిటీ పోతే మన మీదకి వచ్చిన ఏ రోగం తగ్గదు కాబట్టి దానికి భయపడతారు. నిజానికి వీళ్ళు చెప్పిన ప్రకారం అల్లోపతి ప్రతి జబ్బుకి మందులు ఉందనుకుంటే ఆ 7 సార్లు భయపడాల్సిన పని ఉంది. ఏ జబ్బు వస్తే ఆ మందు వేసుకుంటే తగ్గిపోతుందిగా. సో అలా కుదరదు. ఇమ్యూనిటీ ఉండాల్సిందే. ఆ ఇమ్యూనిటీ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనిషి శరీరంలో ఉండే సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిన అంటే మనకు ఎలా ఒక పెట్రోలింగ్ వ్యవస్థ, ఒక నెట్వర్క్ ఎలా ఉంటుందో మనిషి శరీరంలో కూడా ఇమ్యూనిటీకి ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఈ వ్యవస్థ ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ అయిందో కొన్ని తప్పులు చేస్తుంది, కొన్ని పొరపాట్లు జరుగుతాయి శరీరంలో. ఆ పొరపాట్లు ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మన భారతదేశ సరిహద్దుల్లో మన సైన్యం గస్తీ తిరుగుతూ ఉంటారు రాత్రిపూట. ఓ పొదలో అలికిడైంది. వీళ్ళు పాకిస్తాన్ తీవ్రవాదులు అనుకుని టపటప్ కాల్ చేశారు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పొదలో చచ్చిపోయి ఉంది మన భారతీయ సైనికులు వేరే మిషన్ మీద ఉన్నారు. ఏం జరిగింది? మనవాళ్ళని చంపేశారు. ఎలా జరిగింది? పొరపాటున జరిగింది. అలానే అక్కడ ఎలా జరిగిందో మన శరీరంలో కూడా ఆహారంలో పొరపాట్ల కారణంగా మన ఇమ్యూనిటీ కూడా పిల్లల్లో కొన్ని తప్పులు చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి గోపి అనే ఒక 6 సంవత్సరాల పిల్లడికి డయాబెటీస్ వచ్చిందనుకోండి. 6 సంవత్సరాల పిల్లడి షుగర్ చూస్తే 700-800 ఉంది. సరే వెళ్ళారు, డాక్టర్ జీవితకాలం ఇంజక్షన్ చేయాలన్నారు. ఏంటి అతను కథ? జాగ్రత్తగా రండి. ఈ గోపే కుర్రాడికి ఇమ్యూనిటీ లేదు, తగ్గిపోయింది. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏం జరిగిందంటే సిగ్నల్ ఇవ్వాల్సిన వ్యవస్థ తప్పుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు అతను డయాబెటీస్ వచ్చే ముందు రోజు
వాళ్ళ అమ్మ రాత్రిపూట ఏదో అన్నం పెట్టింది. అన్నం తినగానే మీకు ఇందాక నేను ప్రోటోకాల్ చెప్పాను కదా, అది గ్లూకోజ్ కింద మారటం, ఆ గ్లూకోజ్ సెల్ దగ్గరికి వెళ్ళటం, హైడ్రాక్సిక్యూటోన్స్ అని వాచ్మెన్ సెల్లోకి వెళ్ళకుండా రిటర్న్ చేయటం, అట్లనే వెంటనే బ్రెయిన్ కంప్లైంట్ వెళ్ళటం, బ్రెయిన్ ఆదేశాలతో అతని ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ తయారు చేసి దాన్ని పంపిస్తారు. ఇది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్లో భాగంగా వాడు అన్నం తిన్నప్పుడు ఆ గ్లూకోజు తీసుకునే పరిస్థితుల్లో బ్రెయిన్ ఆదేశాలతో ప్యాంక్రాస్లోని బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేయడం మొదలు పెట్టగానే ఆ టైంలో ఆ గోపి అనే కుర్రాన్ని కాపాడే రక్షణ వ్యవస్థ, వీక్ అయిన సిగ్నలింగ్ వ్యవస్థ ఎంటర్ అయ్యి పొరపాటు పడింది. ఇదేంటి, ఇదేదో తయారు చేస్తుంది, బీటా సెల్స్ ఏదో తయారు చేస్తుంది, నిజానికి ఇన్సులిన్, అది మన శరీరానికి అవసరమైన ప్రోటోకాల్, కానీ అది తప్పుగా భ్రమపడింది. ఏంటిది, ఇదేదో తేడా చేస్తుందని చెప్పని ఇది మన పిల్లలకి శరీరానికి హాని చేయడానికి ఆ ప్యాంక్రస్లో ఇన్సులిన్ని బీటా సెల్స్ తయారు చేస్తున్నాయని భ్రమించి ఆ బీటా సెల్స్ని ధ్వంసం చేసేస్తాయి. మన ఇమ్యూనిటీని, ఆ పిల్లడు గోపి అనే పిల్లడు సొంత ఇమ్యూనిటీని అతని ప్యాంక్రాస్లో బీటా సెల్స్ని కొలబొడి చేస్తాయి. సో అతని ప్యాంక్రాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే సామర్థ్యం ఆల్మోస్ట్ నిల్ అవుతుంది. ఎక్కువ మందిలో కొద్దిగా ఉండొచ్చు, కానీ ఎక్కువ మందిలో ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. సో ఇప్పుడు ఆ పిల్లడికి ప్యాంక్రాస్ కాదు, ప్యాంక్రాస్లో బీటా సెల్స్ అతని సొంత ఇమ్యూనిటీని తప్పుగా అర్థం చేసుకుని ఇప్పుడు అతనికి బీటా సెల్స్ లేకుండా చేసినాయి. సరే, మరుసటి రోజు ఉదయం తెల్లారింది. పొద్దున్నే ఆ పిల్లడికి వాళ్ళ అమ్మ 2 ఇడ్లీ పెట్టింది. వాడు 2 ఇడ్లీ తిన్నాడు. వాడి కడుపు నిండింది. అంతేగా, కడుపు ఫుల్ అవుతుంది కదా. సో సేమ్ ఇడ్లీ తినగానే అది గ్లూకోజ్గా మారింది. ఆ గ్లూకోజ్ వెళ్ళి వాడి సెల్ దగ్గరికి వెళ్ళింది. సెల్ దగ్గరికి వెళ్ళగానే సెల్ బయట ఉండే వాచ్మెన్ హైడ్రాక్సిక్యూటోన్స్ నో చెప్పింది. అంత రొటీన్గానే అప్పుడు బ్రెయిన్ ఆదేశాలతో ఇప్పుడు బ్రెయిన్కి కంప్లైంట్ వెళ్ళగానే బ్రెయిన్ వెళ్ళి వాడి బీటా సెల్స్ లే, అక్కడ 2 ఇడ్లీ వచ్చినాయి, దాటి సంగతి చూడు అని చెప్పింది. అంటే ఇన్సులిన్ తయారు చేయమని. అక్కడ ఆదేశాలు ఇవ్వడానికి బీటా సెల్స్ ఉన్నాయా? రాత్రిగా వాడి ఇమ్యూనిటీ పొరపాటు పడి దాన్ని చంపేసింది. ఇంకా బీటా సెల్స్ లేకపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కడ ఉంది? ఏం లేదు. సో గ్లూకోజ్ జాగ్రత్తగానండి. ఈ గ్లూకోజ్ మన సెల్ ఉంది, సెల్ బయట గ్లూకోజ్ వెయిట్ చేస్తుంది. సెల్ లోపలికి వెళ్ళాలంటే తాళం కావాలి, ఇన్సులిన్. ఇది తెరుచుకుంటే కానీ వెళ్ళదు. ఆ తాళం ఉంటే కానీ తెరుచుకోదు, ఈ రిసెప్టర్ తెరుచుకోదు. ఆ తాళమైన ఇన్సులిన్ ఉంది, ఆ ఇన్సులిన్ లేదు, మరి బీటా సెల్స్ లేవు కదా. ఇప్పుడు ఏం జరిగింది, ఈ పిల్లడికి ఇది సెల్ ఖాళీగా ఉంది, బయట 2 ఇడ్లీ సరిపడా గ్లూకోజు రక్తంలో వెయిట్ చేస్తుంది. వాడి కేవలం కడుపు నిండింది, కానీ శక్తిగా మారదు. ఇప్పుడు మనం తిన్నాం, మనం ఏది తింటే అది శక్తిగా మారి దీంట్లోకి వెళ్ళింది కాబట్టి ఇది ఏటీపీ అనే శక్తిగా మారి ఇప్పుడు మనం ఎనర్జీతో కూర్చొని ఉపయోగపడింది. కానీ ఇది లోపలికి వెళ్ళకపోతే ఏంటి అంటే, పెట్రోల్ క్యాన్ కొని పెట్టుకున్నారు, ఉపయోగం ఏంటి? పెట్రోల్ ట్యాంకులో పోస్తేనే కదా అది కారు నడిచేది. టిన్ను కొన్నా 10 టిన్నులు కొని డిక్కీలో పెట్టా, ఎవడికి ఉపయోగం? ఇది కేవలం దీంట్లోకి వెళ్తేనే ఉపయోగం. సో అలానే ఈ రక్తంలో ఉండిపోయింది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ పిల్లడి సెల్లో శక్తి లేకపోవడం చేత ఆ పిల్లడు తింటాడు, కడుపు నిండుతుంది, కానీ వాడికి ఎనర్జీ ఉండదు. సో వాళ్ళ అమ్మ ఏంటారా నీరసంగా ఉన్నామని కనిపెట్టి ఇంకో 2 గారెలు వేసి పెట్టింది. వాడికి పిల్లడికి ఇష్టంలో తింటాడని, ఓపిక వస్తుందని. సో వాడు 2 గారెలు తిన్నాడు. గారెలు తినగానే అది గ్లూకోజ్గా మారింది. ఆ గ్లూకోజు రక్తం ద్వారా ట్రావెల్ చేసి సెల్ బయటకు వెళ్ళింది. సెల్ బయట ఉండే మనకు హైడ్రాక్సిక్యూటోన్స్ అనే వాచ్మెన్ షరామామూలుగానే నో చెప్పింది. అప్పుడు వెంటనే ఈ గారెలు గ్లూకోజ్ వచ్చిన విషయం బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ అంది. బ్రెయిన్ వాడి ప్యాంక్రాస్లో బీటా సెల్స్ని ఇమీడియట్గానే మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది, అరే గారెలు గ్లూకోజ్ వచ్చింది, దాని తలుపు ఇన్సులిన్ తయారు చేయమని. అక్కడ బీటా సెల్స్ ఉన్నాయి, రాత్రిగా వేసేసింది బీటా సెల్స్ని. సో ఇదేం జరుగుతుంది, ఈడ దగ్గర ఆల్రెడీ బయట రక్తంలో 2 ఇడ్లీ సరిపడా గ్లూకోజ్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ పెట్టిన ఎక్సెస్ 2 గారెలకు సరిపడా గ్లూకోజ్ ఇప్పుడు దానికి అదనంగా యాడ్ అవుతుంది. అర్థమైందండి? కేవలం దీంట్లోకి ఏమి వెళ్తాయంటే, ఆ గారెతో పాటు ఏమైనా ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్లు, ఆ విటమిన్స్ మినరల్ అంటే ఒక చిన్న పోర్షన్స్ వెళ్తాయి. ఆహారంలో ప్రధాన భాగమైన ఆ గ్లూకోజ్ లోపలికి వెళ్ళటం వలన ఆ పిల్లడు రోజుకి నీరసించిపోతాడు. టైప్ 1 వచ్చిన పిల్లల్లో ఎందుకంటే శక్తిగా మారదు, అది పెడతా ఉంటాడు, అది గ్లూకోజ్ కింద మారుతుంది, కానీ మారిన గ్లూకోజ్ రక్తంలో మిగిలిపోతుంది, అది వెళ్ళదు. కాబట్టి వాడు రోజుకి నీరసించి ఆ నీరసం నుంచి శరీరం రికవర్ చేసుకోవడానికి వాడి దగ్గర ఎలాగో ఫ్యాట్ సంచులే వేలాడవు కాబట్టి ఉన్న మజిల్ మీద పడిపోయి మజిల్ తినేస్తుంది. ఆ పిల్లలు ఎండిపోతారు, 15 కిలోలు 10 కిలోలు 20 కిలోలు కూడా తగ్గిపోతారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్, నెల రోజుల్లోనే 15-20 కిలోలు తగ్గటం, మజిల్ తినేస్తూ ఉంటుంది ఏమి లేక. సో పిల్లడు రోజుకి ఎండిపోతాడు. ఏంట్రా అని చెప్పి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టరు బ్లడ్ టెస్ట్ చేస్తాడు. ఛాన్స్గానే ఎక్కువ మంది టైప్ 1 పేషెంట్లలో
సుమారు 500 నుంచి 800 వరకు ఉంటుందండి. 500 నుంచి 800 వరకు బయటపడుతుంది. ఎందుకని? ఏంటి 500 షుగరు? మనకెవరికి పెద్దవాళ్ళకి కూడా ఎంత షుగర్ ఉన్నాడికి అంత ఉండదు. ఆ పిల్లడికి ఎందుకు ఉంది అంటే అది ఆ ఒకరోజు షుగర్ కాదు, వాడి ప్యాంక్రాస్లో బీటా సెల్స్ లేకపోవడం చేత వాడు దీర్ఘకాలంగా వారం రోజుల నుంచో 10 రోజుల నుంచో తింటా వచ్చిన గ్లూకోజ్ మొత్తం ఎక్కువ అక్కడే ఉండటం చేత పైలప్ అయిపోయి విపరీతమైన షుగర్లు కనిపిస్తాయి. అర్థమైందండి? సో అందుకని ఏం చేస్తారంటే రక్తంలో ఉన్న గ్లూకోజ్, ఆ 700-800 కనిపించే గ్లూకోజు అది డిస్పోజ్ కావాలంటే అది సెల్లోకి వెళ్ళాలి. గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి. ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రాస్లో బీటా సెల్స్ డెడ్ కాబట్టి వాడి ఆటోఇమ్యూన్ సిస్టమే వాడి బీటా సెల్స్నే చంపేసింది కాబట్టి ఇన్సులిన్ లేదు కాబట్టి చచ్చినట్టు డాక్టర్లు ఈ బయట నిలవన్న గ్లూకోజ్ సెల్లోకి పంపడం కోసం బయట నుంచి ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ ఇస్తారు. ఆ ఇన్సులిన్ ఇచ్చినప్పుడు ఈ బయట ఉన్న గ్లూకోజ్ కొద్దిగా దాంట్లోకి ఆ ఇన్సులిన్ మోతాదు తగినట్టు లోపలికి వెళ్తుంది. ఇది టైప్ 1 డయాబెటీస్. జాగ్రత్తగా గమనించండి.